ప్రైజ్ ది లార్డ్. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఈ దినం వాక్యం మనం చూసుకుంటాం. దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి దేవాది దేవుడు మనకు ఒక మాట, ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. అదేమనగా ఐజాయా చాప్టర్ 41:10 చెప్తున్నాడు. అదేమనగా ఫియర్ నాట్ అన్న వాక్యం. ఫియర్ నాట్ ఫర్ ఐ యామ్ విత్ యూ అని అన్నాడు. హల్లెలూయా. ఫియర్ నాట్ ఫర్ ఐ యామ్ విత్ యూ, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకుడి అన్నాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను భయపడకుడి. ఫియర్ నాట్ అన్న వాక్యం అన్న మాటని దేవుడు అంటా ఉన్నాడు. ఫియర్ నాట్ అన్న మాట బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ఉందంటే 365 సార్లు ఫియర్ నాట్ అన్న మాట ఉంది. 365 times ఫియర్ నాట్ అన్న మాట బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు పడతాయి? మనకి 365 days పడుతుంటాయి. కాబట్టి దేవాది దేవుడు బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా ప్రతి రోజుకు ఒక మాట చెప్పినట్టున్నాడు. కనుక ఫియర్ నాట్, భయపడకుడి, నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి అన్న మాటని దేవాది దేవుడు చెప్తున్నాడు. అయితే మనం దేని గురించి బాధపడుతున్నాం, దేని గురించి మనం భయపడుతున్నాము? మనం ప్రతిరోజు భయపడుతూనే ఉంటాము. మన జీవితం ఎలా ఉంటుందా, మన బ్రతికి ఎలా ఉంటుందా, మన భవిష్యత్తు ఎలా ఉంటుందా, మనకున్న అప్పులు ఎలా తీరుతాయా, మనకున్న సమస్యలు ఎలా పోతాయా, మన కుటుంబం ఏ విధంగా ఉంటుంది అన్ని ప్రతి విషయం గురించి మనం ఏం చేస్తూ ఉంటాము? ప్రతిరోజు భయపడుతూనే ఉంటాము. ప్రతిరోజు మనం భయపడుతూనే ఉంటాము. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే ఫియర్ నాట్ అంటున్నాడు. భయపడకుడి, నేను మీకు తోడుగా ఉన్నాను అని అంటున్నాడు. ఈ భయపడకుడి, నేను మీకు తోడుగా ఉన్నాను అన్న దేవుడు ఎవరంటే, ఆయన ఎవరంట? సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యం. ఆయన నోటి మాటతో సమస్త సృష్టిని సృజించిన దేవుడు. ఆయన నోటి మాటతో సకల సృష్టిని పరిపాలిస్తున్న దేవాది దేవుడు. కంటి చూపుతోనే సకల సృష్టిని పరిపాలిస్తున్నాడు. నోటి మాటతో అన్ని విషయాలకి, అన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి సృష్టికి ఆయన నోటి మాటతో కంచె వేసి ఉంచిన దేవాది దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, నోటి మాటతో కంచె వేసిన దేవాది దేవుడు, కన్ను చూపులతో సమస్త సృష్టిని ఆయన పరిపాలించే దేవాది దేవుడు. ఆ దేవుడు ఇది నాకు చెప్తున్న మాట ఏంటంటే భయపడకుడు. దేని విషయంలో భయపడుతున్నావు? కుటుంబ విషయం భయపడుతున్నావా? ఆరోగ్య విషయం భయపడుతున్నావా? అప్పుల విషయం భయపడుతున్నావా? కుటుంబ సమస్యల విషయం భయపడుతున్నావు? నీ భవిష్యత్తు విషయం భయపడుతున్నావా? ఏ విషయం గురించి నువ్వు భయపడతా ఉన్నావు? భయపడకుడు అని చెప్పి దేవాది దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ దేవుని నువ్వు నమ్మినట్లయితే, ఆ దేవాది దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, ఆ దేవాది దేవుడు నీకు ఏం చేస్తాడంటే శాంతిని, సమాధానాన్ని కలుగజేస్తూ ఉంటాడు. ఆ దేవాది దేవుడు ఇది నేను పిలుస్తున్నాడు. కమ్ టు మీ, నా వద్దకు రమ్మని చెప్పి దేవాది దేవుడు పిలుస్తా ఉన్నాడు. నా వద్దకు రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. నీకున్న సమస్యల గురించి, నీకున్న బాధల గురించి, నీకున్న చింత గురించి, ఎక్కడెక్కడికో వెళ్తున్నావు, ఎవరెవరి దగ్గరకో వెళ్తున్నావు, ఎవరెవరి దగ్గర సలహాలు తీసుకుంటున్నావు, ఎవరెవరి దగ్గర సహాయం అడుగుతున్నావు. కానీ దేవాది దేవుడు ఏమంటున్నాడు అంటే ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. నా వద్దకు రా. జేమ్స్ చాప్టర్ 4:8 అంటున్నాడు, God, if you come near to me, God will come near to you. Hallelujah. నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడంట. నీ దగ్గరకు వచ్చినాడంటే దేవుడు, నీ హృదయపూర్వకంగా ఆయన నమ్మినట్లయితే, నీ హృదయపూర్వకంగా ఆయనను విశ్వసించినట్లయితే, నీ హృదయపూర్వకంగా ఆయన మీద నీ సమస్త భారమును ఆయనపై వేసినట్లయితే ఆయన నీకేం చేస్తాడంట? విశ్రాంతిని ఇస్తాడన్నాడు. హల్లెలూయా. విశ్రాంతిని ఇస్తానని చెప్పినట్టున్నాడు. ఆ దేవుడు అంటున్నాడు భయపడకూడదు. సకల సృష్టిని పరిపాలిస్తున్న దేవుడు, సకల సృష్టిని ఏలుబడి చేస్తున్న దేవాది దేవుడు, సకల సృష్టిని నడిపిస్తున్న దేవుడు నీ చిన్న జీవితాన్ని నడిపించలేడా? ఎందుకు భయపడుతున్నావు? దేని గురించి భయపడుతున్నావు? భయపడకు. ఆ దేవాది దేవునిపై విశ్వాసం ఉంచు. ఆ దేవాది దేవునిపై విశ్వాసం ఉంచు. ఆయనను విశ్వసించిన వారు ఎవరు కూడా సిగ్గుపడరు అని చెప్పి ఇక్కడ వాక్య భాగం ద్వారా తెలియపరుస్తున్నారు. ఆయనను విశ్వసించిన వారు ఎవరు కూడా సిగ్గుపడరంట. 1 Thessalonians చాప్టర్
ఐజాయా చాప్టర్ 54:4 ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు కూడా సిగ్గుపడరు అని చెప్పి, హల్లెలూయా. ఆయన ముందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు కూడా సిగ్గుపడరు. కాబట్టి మీరు భయపడకూడదు అని చెప్పి అంటా ఉన్నాడు. భయపడకూడదు అని చెప్తా ఉన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచామా? ఆయన మీద విశ్వాసం ఉంచామా? ఆయన నీ జీవితాన్ని నడిపించగలడు. ఆయన నీకున్న సమస్యను తీసివేయగలడు. ఆయన నీకున్న కష్టాలను తీసివేయగలడు. ఆయన నీకున్న కన్నీటిని తీసివేయగలడు. ఇది నేను ఎందుకు భయపడుతున్నాను? నీకు తోడుగా ఎవరు లేరని చెప్పి భయపడుతున్నావా? నీకు అండగా ఎవరు లేరని చెప్పి భయపడుతున్నావా? నిన్ను ప్రేమించే వారు ఎవరు లేరని చెప్పి భయపడుతున్నావా? నిన్ను ఆదరించే వారు ఎవరు లేరని చెప్పి భయపడుతున్నావా? అందరూ నా చేయి వదిలేస్తున్నారని చెప్పి భయపడుతున్నావా? అదే వాది దేవుడు అంటున్నాడు. నేను ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ఆదరించకపోయినా నేను నిన్ను ఆదరిస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకోసం నా ప్రాణాన్ని పెట్టినాను. నీకోసం నా రక్తాన్ని కాల్చినాను. నీకోసం మరణించినాను, తిరిగి లేచినాను. చూడుము, నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను. నా చేతిని చూసినప్పుడు నువ్వే జ్ఞాపకంకి వస్తావు అని చెప్పి అదే దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి భయపడకు. ఆ దేవుని మీద విశ్వాసం ఉంచు. ఆ దేవుని మీద నమ్మకం ఉంచు. ఆ దేవుని మీద నీ సంపూర్ణమైన విశ్వాసం ఉంచు. దేవుడు నీ జీవితాన్ని నడిపిస్తాడు. ఎంతో బాధాకరంగా ఉంటున్నదా నీ జీవితం? ఎంతో దుఃఖకరంగా ఉంటున్నదా నీ జీవితం? నువ్వు ఇంతవరకు ఆ దేవుని వైపు చూడలేదా? ఈ దినం నీ కళ్ళు తిరుగు. ఈ దినం నీ మనస్సు మార్చుకో. ఆ దేవుని నీ మనస్సు ఉంచు. ఆ దేవుని నీ దృష్టి ఉంచు. ఆ దేవుని అడుగు. ఆయన నీ జీవితంలో సమస్తం నీవు ఆయనకు అప్పచెప్పినట్లయితే ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా నడిపించగలడు. ఎంతో కష్టంగా ఉంది నాకు బ్రతకడానికి, ఎంతో కష్టంగా ఉంది నాకు జీవించడానికి అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టు. ఏది కష్టం అనిపించదు, ఏది బాధ అనిపించదు. వాక్య భాగంలో అంటున్నాడు కదా, క్యాస్ట్ ఆల్ యాంగ్జైటీస్ అపాన్ మీ. నీ చింతనంతా నాపై, నేను నీ కొరకు చింతిస్తున్నానని చెప్పి వాక్య భాగంలో ఉంది కదా. అంటే ఆ దేవుని నమ్మకం. ఇక్కడ చెప్తున్న మాట ఏమైతే, ఫియర్ నాట్ ఫర్ ఐ యామ్ విత్ యూ. ఫియర్ నాట్ ఫర్ ఐ యామ్ విత్ యూ. అండ్ డు నాట్ బి డిస్మేడ్ ఫర్ ఐ యామ్ యువర్ గాడ్. ఐ విల్ హెల్ప్ యూ. నేను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. ఐ హ్యావ్ అప్హోల్డెడ్ యువర్ రైట్ హ్యాండ్ అంటున్నాడు. ఆ దేవాది దేవుని నమ్ముదామా? ఈ దేవాది దేవుని నమ్ముదామా? ఇంత గొప్ప వాగ్దానం చేసి ఉంటున్నాడు. ఇంత గొప్పగా బలపరిచే దేవుడు ఎక్కడున్నాడు? ఈ దేవుడే. ఆ దేవుడు అంత బలవంతుడైన దేవుడు, అంత శక్తివంతుడైన దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన నీ చేతిని పట్టుకొని ఉన్నాడంట. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు ఆయనను విశ్వసించినట్లయితే, నువ్వు ఆయన మీద నీ నమ్మకం ఉంచగలిగినట్లయితే ఆయన నీ జీవితాన్ని ఆయన కంట్రోల్లోకి తీసుకుంటాడు. హల్లెలూయా. ఆయన నీ జీవితాన్ని ఆయన కంట్రోల్లోకి తీసుకున్నాడంటే నీ జీవితము ఇక ముందు ఉన్నట్లుగా ఉండదు. నీ జీవితం ఇదివరకు ఉన్నట్లుగా ఉండదు. నీ జీవితం అంతా మారిపోతుంది. సంతోషమైన, ఆనందమైన. ఆయనను విశ్వసిస్తామా? ఆయన నమ్ముకుందామా? ఆయన వద్దకు వస్తామా? నువ్వు ఆయన దగ్గరికి రావాలన్నది ఆయన చిత్తం. నువ్వు ఆయన దగ్గరికి రావాలని నువ్వు రాకటం లేదు కాబట్టి నువ్వు ఈ సమస్యలు అనుభవిస్తున్నావు. నువ్వు రావటం లేదు కాబట్టి నువ్వు ఈ బాధలు అనుభవిస్తున్నావు. నువ్వు రావటం లేదు కాబట్టి నీ మనస్సులో ఇంతగా వేదన, చింత, దుఃఖం భరిస్తున్నావు. ఆయన దగ్గరికి వస్తావా? ఆయన విశ్రాంతిని ఇస్తూ ఉంటున్నాడు, సమాధానం ఇస్తూ ఉంటున్నాడు. ఆయన నమ్ముకొని ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎవరిని కూడా సిగ్గుపడనివ్వను అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు దేవాదేవి. వస్తావా ఈ దినం ఆయన దగ్గరికి? మనసు మార్చుకుంటావా? ఆయన వద్దకు వస్తావా? దేవాని సమస్తం అని చెప్పి చెప్తావా? దేవా, నా చింతనంతా నీపై వేస్తున్నానని చెప్పి చెప్తావా? దేవా, నా బాధలన్నీ నీకు పైకి వేస్తున్నానని చెప్దామా? నా జీవితాన్ని నా చేతిలో పెడుతున్నానని చెప్దామా? మనం ఆయనకు అప్పచెప్పుకుందామా? మనం ఆయనకు అప్పచెప్పుకుందామా? ఒప్పుకున్నట్లయితే, నీకు ఇష్టమైనట్లయితే, నీ జీవితం ఆయన చేతిలో పెట్టినట్లయితే
ఆయన మీ జీవితాన్ని ఎంత అందంగా మారుస్తాడో మీరే చూడగలరు. నమ్మినట్లయితే కళ్ళు మూస్తావా? నమ్మినట్లయితే కళ్ళు మూస్తాం, ప్రార్థన చేస్తున్నాం ఈ క్షణం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, అతి పరిశుద్ధుడైన నా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమున స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. ఈ దినం దేవాయ మీరు మాతో ఇంతగానోగా మాట్లాడినందుకే మీకే స్తోత్రం తండ్రి. భయపడకుడి అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చినందుకే మీకే స్తోత్రం తండ్రి. నీవే మా దేవుడు అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చినందుకే మీకే స్తోత్రం తండ్రి. ప్రభా, మా జీవితంని మీ చేతిలో పెడుతున్నాము దేవా యేసయ్య. ప్రభు, మా జీవితంలో మీరు కంట్రోల్ చేయండి ప్రభా. మా జీవితం ఎలా రాజనైనా చూసుకోవడం మాకు తెలియటం లేదు యేసయ్య. మా కష్టాలు, మా సమస్యలు, మా ఇబ్బందులు, మా ఇరుకులన్నీ ఎలా తొలగింపబడాలో మాకు తెలియటం లేదు కృతజ్ఞత తండ్రి యేసయ్య. మాకున్న కష్టాలన్నీ మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం, మాకున్న బాధలన్నీ మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం, మాకున్న చింతలన్నీ మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాము దేవా యేసయ్య. కనికరించి ప్రభువా, నీవే నా జీవితాన్ని తండ్రి సైరాగరగా నడిపించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, ఇప్పుడే విన్నాము తండ్రి యేసయ్య. సకల సృష్టిని పరిపాలించే దేవాది దేవుడు తండ్రి, నా ఈ చిన్న జీవితాన్ని కూడా నేను పరిపాలించే దేవుడు అయినందుకే మీకే స్తోత్రములు తండ్రి ప్రభా. స్తోత్రం తండ్రి ప్రభా. నన్ను నేను మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను తండ్రి ప్రభా. దేవా, ఈ రక ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను తండ్రి ప్రభా. ఎవరికి ఏ బాధలు ఉన్నాయో మాకు తెలియదు, ఎవరికి ఏ కష్టాలు ఉన్నాయో నాకు తెలియదు, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి, చింతలు ఉన్నాయి, దుఃఖం ఉంది, వేదన ఉంది, ఎవరు ఎటువంటి స్థితిలో ఉంటున్నారో మాకు తెలియదు ప్రభా. రాజన్న ప్రభా, ఈ ప్రోగ్రామ్ తండ్రి కారకం వాక్యం విన్న వారికి తండ్రి హృదయానికి సమాధానం దయచేయండి, శాంతి దయచేయండి, వారి జీవితంలో మార్పులు దయచేయమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము తండ్రి. అలాగనే వాళ్ళు ఉన్న ప్రతి ఒక్క బంధకంలో నుంచి తండ్రి యేసుక్రీస్తు నామములో వారిని విడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. వాళ్ళని పట్టుకున్న ప్రతి చీకటి శక్తులను యేసు నామములో తరిమి కొట్టమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి బంధకాలను యేసు నామములో తెగొట్టమని వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి. సరే, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని రజమైన పరలోకపు వారసులుగా మార్చుకోమని మీ సంతానం వేడుకుంటూ ప్రభు, మాకు ఇచ్చిన చిన్న వాక్యం బట్టి, ఈ మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.